is Dattatreya. Welcome to my channel. So in this video I'm going with a new topic. Nothing but finding. See, I'm going to write on this board. Now finding area of shaded region. Okay, whenever we are given with some area shaded region parts, then how to find that area, let's see in this video. I am going to give some examples and I am going to solve it. If you have capability to solve it, you can solve and tell me the answers in my description. Okay, nothing but comment box. Okay, so now I am going to draw a diagram. సో ఓకే, ఏం లేదు, మనం ఎప్పుడైనా ఇలా స్క్వేర్ లో మనకి ఇలా లీఫ్ పెట్టి ఇలా మనకి ఏరియా తాలూకా ఏరియా అంటే ఈ రీజియన్ తాలూకా ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి ఎప్పుడైనా సమ్స్ గానీ ప్రాబ్లమ్స్ గానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇలా ఎప్పుడైనా స్క్వేర్ లో లీఫ్ అంటే ఇలా ఈ స్ట్రక్చర్ లో మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే షేడెడ్ రీజియన్ ది మనకు తెలియాల్సిన ఫార్ములా ఏంటంటే 4a² / 7 అనమాట. సో ఈ ఫార్ములా గానీ మనకు గుర్తుంటే ఇలాంటి సమ్స్ ని మనం విత్ ఇన్ 10 seconds, బిలో 10 seconds లో మనం సాల్వ్ అయితే చేసేయచ్చు. సో ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్వేర్ అంటే సైడ్ ఆఫ్ స్క్వేర్. సైడ్ ఆఫ్ స్క్వేర్ గానీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అంతా నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో ఏ స్క్వేర్ కదా, సో 4 into a² అంటే 8, అంటే సైడ్ ఆఫ్ స్క్వేర్ అంతే 8 centimeters. సో 8 into 8 /7. సో ఇది సాల్వ్ చేస్తే మనకి 256/7 cm². అంటే మన ఈ షేడెడ్ రీజియన్ నథింగ్ బట్ లీఫ్ తాలూకా షేడెడ్ రీజియన్ తాలూకా ఏరియా మనకి 256 cm²/7 ఆన్సర్ అనమాట. సో చూసారు కదా, ఈ ఫార్ములా నాకు ఎలా తెలుస్తుందో, నేను మీకు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా నా దగ్గర ఆల్రెడీ సొల్యూషన్ కూడా ఉంది, నేను ఎలా తెప్పించాను ఈ ఫార్ములాని. సో ఈ ఫార్ములా గానీ మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా ఇంకా ఇన్స్పిరేషన్ పెరిగి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోదాం. సరే, సెట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా మీకు టఫ్ గా అనిపిస్తుంది, మీరు ఏం టఫ్ గా ఫీల్ అవ్వకండి. సో ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది కదా, మనకు ఆ ఫార్ములా 4a² / 7 అనేది యూజ్ చేసుకుంటే చాలా ఈజీ. సో ఓకే, నౌ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ డయాగ్రామ్ ఇన్ దిస్ వే. నేను ఇప్పుడు చెప్పా ఈ సమ్స్ ని మీరు గానీ జాగ్రత్తగా 10th క్లాస్ విన్నట్టయితే మీకు ఈ సమ్స్ మన 10th క్లాస్ లోనే వచ్చాయన్నమాట. ఏ చాప్టర్ కూడా మీరు కామెంట్ చేయండి, నాకు ఆ చాప్టర్ ఏంటో తెలుసు, నేను లాస్ట్ లో చెప్తాను. సో ఓకే, మనకి ఈ విధంగా డయాగ్రామ్ ఇచ్చి ఈ 4 parts తాలూకా ఏరియా ఎంతో అడుగుతున్నారు. సో ఇది కూడా చాలా ఈజీ, ఇది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాము. ఏం లేదండి, ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను, ఇలా ఒక స్క్వేర్ ఇచ్చి అందులో ఇలా ఒక పార్ట్ గా ఇస్తే నేను ఏం చెప్పాను, 4a² / 7 అని చెప్పాను.
సో ఇదే ఫార్ములా యూజ్ చేసుకుంటూ ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీరు స్క్వేర్ ని ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. సో 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఇది ఒక పార్ట్ గా, ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్. నెక్స్ట్ దీని ఇలా డివైడ్ చేస్తే ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్, ఇదే వేరే పార్ట్. సో అప్పుడు మీరు చూసుకుంటే ఈ స్క్వేర్ ఇలాగుంది, ఈ స్క్వేర్ చూసారు కదా, ఒక్కొక్క స్క్వేర్ చూసుకుంటే ఈ టైప్ లోనే ఉంది. సో మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ టైప్ లో మనం ఆ సమ్ అయితే సాల్వ్ చేసేయచ్చు. సో మీరు చూసుకుంటే ఇది టోటల్ 10 సెంటీమీటర్స్. సో మీరు హాఫ్ ఆఫ్ చేసుకుంటే ఇది 5 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 5, ఇది 5, ఇది 5, ఇది 5. సో అర్థమైంది కదా. ఇలాగా మనం ఈ 10 రేడియస్, ఇది ఒక సైడ్ అన్నమాట. సైడ్ తాలూకా మన సైడ్ అంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో నేను దాన్ని ఇలాగా హాఫ్ కింద కట్ చేసుకున్నాను కాబట్టి ఇది 5, ఇది 5 అన్నమాట. ఓకే, సో ఈ రూపంగా నేను ఆ స్క్వేర్ తెప్పించుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ స్క్వేర్ ని యూజ్ చేసుకుని ఈ ఫార్ములా యూజ్ చేసుకుని అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసుకుంటే 5 ని ఏ స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చేది మనకి కొద్ది ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట. సో 4a² / 7 కదా. సో 4 × 5 × 5/7 కదా. సో మనం చేస్తే 100/7 వస్తుంది. మనం చేస్తుంది ఇది సింగిల్ పార్ట్ కి, అంటే ఒక స్క్వేర్ కి మాత్రమే చేసాము. ఓకే, ఒక స్క్వేర్ లో ఉన్న షేడెడ్ రీజన్ కి మాత్రమే చేసాము. అలాంటివి ఎన్ని చేయాలి? 4 చేయాలి, అంటే 4 చేయాలి కాబట్టి ఇంటూ 4 చేయాలన్నమాట. సో చేస్తే మనకి ఎంత వస్తుంది? 400/7 వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా మనం ఎప్పుడు వాడగలమో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఫార్ములా మనం ప్రతి సమ్ కి వాడలేము. ఓన్లీ మన క్వశ్చన్ లో π = 22/7 అని ఇచ్చినప్పుడు, లేదంటే ఏమీ ఇవ్వకుండా మన సమ్ అయితే సాల్వ్ చేయమన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అప్లికబుల్. అదే మీకు π = 3.14 అని ఇచ్చాడు అనుకోండి, 1415 అని, మీరు ఈ ఫార్ములాని యూజ్ చేయకూడదు. మీరు ఎప్పుడైతే π = 22/7 గాని, లేదంటే ఏ వాల్యూ పై వాల్యూ ఏది ఇవ్వకపోతే మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తే ఆన్సర్ మనకి చేసేయచ్చు అనమాట. సో అది కాకుండా π = 3.1415 అని చెప్పి గ్యారంటీగా అదే ఇస్తే ఈ వాల్యూనే సబ్స్టిట్యూట్ చేయాలి పై వాల్యూలో అంటే మనం ఈ ఫార్ములాని అయితే వాడకూడదు అనమాట. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మన సెకండ్ ఆన్సర్ అనమాట. మీరు కొద్దిగా నోట్ చేసుకోండి, అరేంజ్ చేసి ఇస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 4a² / 7 ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సో ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ 4a² / 7 వాల్యూ అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూసుకున్నాము. సో అరేంజ్ చేసిస్తున్నాను. సో ఓకే, 4a² / 7 వాల్యూ ఎలా వచ్చిందో చూద్దాం. దానికి నేను 3 డయాగ్రామ్స్ అయితే గీయాలన్నమాట. ఆల్రెడీ గీసినవే. సో ఓకే, ఇప్పుడు నేను 3 డయాగ్రామ్స్ అయితే గీస్తాను. సో మన ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి చిన్న డయాగ్రామ్స్ అయితే గీస్తున్నాను అనమాట. పెద్దవి అయితే పెద్దవి వచ్చేస్తున్నాయి. సో మీకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్. సో ఇలా మనకి 3 డయాగ్రామ్స్ సహాయంతో మనం 4a² / 7 అయితే ప్రూవ్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఏరియా మనకి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఒక స్క్వేర్ లో మనకి ఇలా ఇచ్చారు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఇచ్చారు కదా, మనకి ఇలాగ ఇచ్చారు. సో మనకి ఏరియా కావాలంటే మనం దీన్ని ఇలా జాయిన్ చేస్తున్నాం అనుకోండి. సో ఇది మనకి ఒక సెక్టర్ లా కనిపిస్తుంది, ఇది ఒక సెక్టర్ లా కనిపిస్తుంది. స్క్వేర్ లోంచి మనం 2 సెక్టర్స్ గానీ తీసేస్తే మనకి ఏరియా అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు అలా చూసుకుంటే
మనకి 1/4 అంటే ఈ పార్ట్ గురించి నేను చెప్తున్నాను. ఈ పార్ట్ 1/4 పై ఆర్ స్క్వేర్ దాని ఫార్ములా. అందులోంచి నేను ట్రయాంగిల్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, మన సెక్టర్ అయితే ఎలాగుంటుంది, ఇలాగ ఇచ్చాడు, ఇలాగిచ్చి ఇలాగ ఉంటుంది కదా. ఇందులోంచి నేను ఏం చేస్తానంటే ఈ ఫుల్ సెక్టర్ తాలూకు ఫార్ములా ఇది. సెక్టర్ లోంచి ట్రయాంగిల్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. సో అది నేను చెప్పాలనుకున్నది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పై ప్లేస్ లో మీరు 22/7 తీసుకోండి. ఓకే, 22/7 తీసుకోవాలి. సో 1/4 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలి అన్నాను, ఏ ఇంటూ ఏ. ఎందుకంటే సైడ్ ఏ కదా, సైడ్ అనేది ఏ తీసుకోమని చెప్పాను మీకు. సో సైడ్ ఏ అనేది తీసుకోండి. సో ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు 1/2 ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అన్న ఏ ఇంటూ ఏ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇది 2 టేబుల్ తో 2 టైమ్స్, ఇది 11 టైమ్స్ లో అయింది. సో ఇప్పుడు మనం ఇది చూసుకుంటే దీన్ని మనం 11 ఏ ఇంటూ ఏ స్క్వేర్ బై 2 2 7s 14 మైనస్ హాఫ్ ఏ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాను. సో 2 ఇంటూ 11 22 ఏ స్క్వేర్ మైనస్ 14 ఏ స్క్వేర్ బై ఈ రెండు మల్టిప్లై చేస్తున్నానంటే ఎల్సిఎం. సో 28. సో ఇప్పుడు మనకి సబ్ట్రాక్ట్ చేస్తే 8 ఏ స్క్వేర్ బై 28 వస్తుంది. ఇది ఫర్ 1. ఓకే, మనం ఓన్లీ 1 పార్ట్ కి నేను చెప్పింది. మనకి అక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 తో మల్టిప్లై చేయాలి. సో 8 ఏ స్క్వేర్ బై 28 ఇంటూ 2 కదా. సో ఇప్పుడు నేను దీంతో మల్టిప్లై చేస్తే మనకి 2 1s 2 4s కదా. సో ఆఫ్టర్ ఇది 7s. సో మనకి 4 ఏ స్క్వేర్ బై 7 వస్తుంది అనమాట. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ విధంగా నేను ఫార్ములా అయితే తీసుకొచ్చాను అనమాట. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై స్మైలీ సబ్జెక్ట్ యూట్యూబ్ ఛానల్. And thanks for watching this video till end. If you want a screenshot, you can take it. And thanks for watching. Let's meet in next video. Until next video, bye bye.